నమస్కారం. ఈ రోజు సుఖీభవలో పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నారా? 2 డోసులతో ఓమిక్రాన్ నుంచి పాక్షిక రక్షణే. ప్రకృతి వైద్యంతో సుఖనిద్ర సొంతం. మలంలో రక్తం పడుతోందా? ఇంకా హెల్త్ టిప్. రోజుకు 2-3 సార్లైనా బాత్రూమ్ తలుపు తట్టే పిల్లలు 2-3 రోజులైనా ఆ ఊసే ఎత్తకపోతే ఏ తల్లి మనసైనా కుదురుగా ఉండదు. బిడ్డకు ఏమైందోనని ఆందోళన చెందుతూ ఉంటారు. టాయిలెట్కు వెళ్లినా మల విసర్జన కోసం బలంగా ముక్కుతూ మూలుగుతూ ఉంటారు. నిజానికి పిల్లల్లో కనిపించే ఇలాంటి మలబద్ధకానికి వెనుక తాగే పోతపాల దగ్గర నుంచి తినిపించే తిండి వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతున్నారు డాక్టర్లు. ఇటు పిల్లల్ని అటు తల్లిదండ్రుల్ని వేధించే మలబద్ధకానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆడుతూ పాడుతూ ఇల్లంతా కలియి తిరుగుతూ ఇంటిల్లిపాదికి ఆనందాన్ని పంచే పసిపిల్లలకు ఏ చిన్న సమస్య తలెత్తినా అది తల్లిదండ్రులకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంటుంది. పిల్లల్లో కనిపించే మలబద్ధకం చూడ్డానికి చిన్న సమస్యగానే అనిపించినా అది పిల్లలకు తెచ్చిపెట్టే బాధలు మాత్రం పెద్దవే. మామూలుగా అయితే పిల్లలు రోజుకు 2-3 సార్లైనా మల విసర్జన చేస్తుంటారు. అయితే మలబద్ధకం బారిన పడ్డప్పుడు 1-2 రోజులైనా పిల్లల్లో మల విసర్జన ఊసే ఉండదు. అమ్మా నాన్న టాయిలెట్కి తీసుకెళ్లినా సరే రాలేదంటూ బయటకు వచ్చేస్తుంటారు. ఇక విసర్జన సమయంలో అయితే బలంగా ముక్కుతూ మూలుగుతూ తీవ్రమైన వేదనకు లోనవుతుంటారు. ఈ బాధల్ని చూసి తల్లిదండ్రులు కూడా బేజారెత్తిపోతుంటారు. నిజానికి పిల్లల్లో మలబద్ధకం తలెత్తడానికి వెనుక తల్లిపాలు మొదలుకొని ఘనాహారం వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో మలబద్ధకం అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. ముఖ్యంగా వారానికి <3 times అంటే 3 కంటే తక్కువ సార్లు వెళ్ళినా, అలా కాకుండా డైలీ మోషన్ వెళ్తున్నా కూడా చాలా గట్టిగా వెళ్తున్నారు, డ్రైగా ఉంది మోషన్, ఇంకా హార్డ్గా వస్తుంది, ముక్కి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తుంది, కొన్నిసార్లు ఉండలుగా రావడం. సో ఇలా ఉన్నా కూడా మనం మలబద్ధకం అనొచ్చు. కొన్నిసార్లు బ్లడ్ పడడం అనేది కూడా జరగచ్చు. యూజువల్గా మన కారణాలు చూస్తే ఇందులో 2 రకాలండి. ఒకటేమో ఫంక్షనల్ అంటాం. ఫంక్షనల్ అంటే మనకి మెడికల్గా ఏ కారణాలు లేకపోయినా కూడా మలబద్ధకం రావచ్చు. రెండోది మెడికల్ కాజెస్ వల్ల మలబద్ధకం రావడం. 95% ఆఫ్ చిల్డ్రన్లో ఫంక్షనల్లే కామన్ కాదు. దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇంప్రాపర్ టాయిలెట్ ట్రైనింగ్ అంటాం. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో లైక్ ఏజ్ ఆఫ్ 1.5 year 2 years ఏజ్ గ్రూప్లో పిల్లలు మనకి చెప్పకుండానే డ్రాయర్లో కానీ డైపర్లో కానీ మోషన్ వెళ్తుంటారు. సో ఆ స్టేజ్ నుంచి మనం వాళ్ళని ట్రైన్ చేయడం మొదలు పెడతాం, బాత్రూమ్ వెళ్ళేలా ట్రైన్ చేయడం మొదలు పెడతాం. ఈ ట్రైనింగ్ అనేది కొంచెం హార్ష్గా చేసిన, కఠినంగా ఉన్న వాళ్ళు కొంచెం దీనికి రెబల్ అయ్యి నేను వెళ్ళను బాత్రూంలోకి అనే స్టేజ్ రావచ్చు. అని కొన్నిసార్లు వాళ్ళు ఆపుకోవచ్చు వెళ్ళకుండా బాత్రూమ్కి. అలా కాకుండా ఇంకొన్నిసార్లు వాళ్ళు ఇలా మోషన్ వెళ్ళకుండా ఉండడానికి ఆపుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన స్కూల్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్. సో కొత్తగా స్కూల్లో జాయిన్ చేసిన పిల్లలు అక్కడ బాత్రూమ్స్ నచ్చకపోయినా, ఇంట్లో ఉన్నంత హైజీన్గా లేకపోయినా వాళ్ళు మోషన్ వెళ్ళడం ఆపుకుంటారు. పొద్దున పూట లేట్గా లేచి ఇంకా స్కూల్ రెడీ అవ్వాలి, టైం లేదు అని చెప్పి సో ఈ మోషన్ వెళ్ళడం అనేది స్కిప్ చేస్తారు. సో అట్లాంటి వాటిల్లో కూడా మనకి మలబద్ధకం సమస్య కామన్గా ఉంటుంది. సో ఇంకొన్నిసార్లు వాళ్ళు ఆటల్లో పడి ఇది అంత ఇంపార్టెంట్ కాదు మనకని నిర్లక్ష్యం చేస్తారు. సో అప్పుడు కూడా మనకి ఈ సమస్య వస్తుంది. ఇలా కాకుండా డైట్ హ్యాబిట్స్, ఎస్పెషల్లీ మైదా కంటైనింగ్ ఫుడ్స్, బ్రెడ్స్ కానీ, కేక్స్ కానీ, చాక్లెట్స్ ఇలా ఎక్కువగా తినడం వల్ల మనకి గట్లో వాటర్, పేగుల్లో వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ అయిపోయి మోషన్ హార్డ్ అయిపోతుంది. మోషన్ వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండక్కి రావే, గోగుపూలు తేవే అంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపించే రోజులు ఇప్పుడు దాదాపు లేవనే చెప్పాలి. ఇప్పుడంతా రెడీమేడ్ ఫుడ్. పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు, ఐస్ క్రీంలు, పిజ్జాలు, బర్గర్లు, పఫ్ఫులు, చిప్స్ ఇలా అంతా రెడీమేడ్ ఆహారాల్ని మనం అందిస్తున్నాం. పేగుల్ని శుభ్రం చేసే ఫైబర్ ఏమాత్రం లేని ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో విరేచనం కావడం అన్నది ఇబ్బందికర వ్యవహారంగా మారుతోంది. దీనికి తోడు పిల్లల్లో తగినంత శారీరక శ్రమ కూడా కొరబడుతోంది. పెద్దలు తినే ఆహారాన్నే పిల్లలకు పెట్టడం, తగినన్ని నీళ్లు తాగించకపోవడం, ఆకుకూరలు, పీచు పదార్థాలు తగినంతగా పెట్టకపోవడం, టాయిలెట్ ట్రైనింగ్ సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ పిల్లల్లో మలబద్ధకాన్ని తెచ్చిపెడుతున్నాయి. యూజువల్గా చూస్తే మలబద్ధకం వల్ల మనకి యూజువల్గా అబ్డామినల్ పెయిన్ అంటే కడుపు నొప్పులు, తరచు కడుపు నొప్పులు రావడం, ఇంకొంతమంది పిల్లల్లో మోషన్ గట్టిగా రావడం వల్ల అక్కడ యానస్ దగ్గర చీలిక ఏర్పడి అక్కడి నుంచి బ్లడ్ కారడం, ఇంకొంతమంది పిల్లలు చూస్తే మోషన్ బాగా స్టక్ అయిపోయి రక్తం అంటే యానల్ రీజన్ పైన స్టక్ అయిపోయి అక్కడి నుంచి కొత్తగా ఫామ్ అయిన స్టూలు సైడ్స్లో నుంచి లీక్ అయిపోతుంటుంది. మనకి కామన్గా చూస్తే స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో అండర్వేర్ స్టెయిన్ అవ్వడం, అక్కడి నుంచి వాసన రావడం అనేది జరుగుతుంది. ఇది చాలా పెద్ద సమస్య. ఇది
అండ్ ఇలా కాకుండా ఎక్కువసార్లు ముక్కడం వల్ల మోషన్ పాస్ చేయడానికి కొన్నిసార్లు పేగు జారడం కూడా జరుగుతుంది, రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. ఇవి కామన్ కాంప్లికేషన్స్. సో ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే పిల్లలు టాయిలెట్ ట్రైనింగ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో టాయిలెట్ ట్రైనింగ్ అని అట్లీస్ట్ డైలీ 2 సార్లు అన్నా మోషన్కి వెళ్ళేలా చూసుకోవాలి. సో ఇనిషియల్గా పిల్లలు ఎలక్ట్రికల్గా ఉంటారు, వెళ్ళకూడదు, పెయిన్ ఉంటుంది ఇవన్నీ. సో అయినా సరే మనం కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, లేదా రివార్డింగ్ సిస్టమ్ ఉంటారు, అంటే పాజిటివ్ రివార్డ్స్, వాళ్ళు వెళితే వాళ్ళకి స్టిక్కర్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఇస్తానని చెప్పడం, ఇలా వాళ్ళకి టాయిలెట్ ట్రైనింగ్ అలవాటు చేయాలి. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనకి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు, దీంట్లో పేగుల కదలిక ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళని టాయిలెట్కి తీసుకెళ్ళగలిగితే మోషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్, ఫైబర్ లేని ఫుడ్ ఎక్కువ తినడం మెయిన్ కారణం. సో కాబట్టి ఫుడ్లో హై ఫైబర్ ఉండేట్టు చూసుకోవాలి. ఫైబర్ ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం టీవీ చూడడం ఎక్కువ తగ్గించి ఆటల మీద అట్లీస్ట్ ½ అవర్ టు 1 అవర్ అనేది మనం ఫిజికల్ యాక్టివిటీ కేటాయించాలి. దాంతోపాటు ఇంకేదైనా ఇతర సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు మల విసర్జన కోసం వాళ్లు పడుతున్న బాధలు చూడలేక సుఖవిరేచనం జరగడానికి చాలామంది తల్లిదండ్రులు తమకు తెలిసిన సొంత వైద్యాలు చేస్తుంటారు. ఆముదాన్ని తాగిస్తుంటారు, ఆసనంలోకి సబ్బు ముక్కను జొప్పిస్తుంటారు, చింతపండు రసాన్ని కొద్ది కొద్దిగా పట్టిస్తుంటారు. కొంతమందైతే పెద్దలకు వాడే విరేచనకారులైన మందుల్ని పిల్లల చేత కూడా మింగిస్తుంటారు. నిజానికి ఇవన్నీ అప్పటికప్పుడు మల విసర్జన జరిగేలా చూసినా తదనంతర కాలంలో తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విరేచనకారుల మూలంగా పిల్లల శరీరం నుంచి పోషక విలువలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో మలబద్ధకం ఉన్నప్పుడు అది ఆహారపు అలవాట్ల మూలంగా వచ్చిందా, లేక బిడ్డ శరీరంలో ఏదైనా అనారోగ్యం వల్ల వస్తోందా అని తెలుసుకుని ఆపై మలబద్ధకాన్ని వదిలించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు మేము ఎగ్జామిన్ పరీక్షించి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన కారణాల్లో ఏంటంటే స్పైనా బైఫిడా అంటాం, వెన్నుపూస సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, యానోరెక్టల్ మాల్ఫార్మేషన్ అంటారు, మల మార్గం సరిగ్గా లేకపోవడం కానీ, ఇంకొన్నిసార్లు హిస్ప్రంగ్స్ డిసీజ్ అంటాం, ఆ పేగు కొంచెం సన్నగా ఉండడం కానీ, అండ్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్లో హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ సమస్యలు కానీ, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, హైపోకెలీమియా కానీ, ఇలా కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకొని అబ్డామినల్ ఎక్స్రే అంటాం, అది చూసుకొని అవసరమైతే బేరియం మినిమా, సో ఈ చిన్న చిన్న పరీక్షల ద్వారా మనం చాలా సమస్యలను గుర్తించవచ్చు. ఇలా ఏ సమస్య లేని పిల్లవాడిని ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అని. అటువంటి పిల్లల్లో ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సింది డైట్ చేంజెస్, హై వాటర్ కంటెంట్ చూసుకోవడం, హై ఫైబర్ డైట్ పెట్టడం. ఇప్పుడు కూడా సమస్య నివారించలేకపోతే నెక్స్ట్ మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్స్లో ముఖ్యంగా మనం ఇవ్వగలిగింది లాక్సేటివ్స్ అంటాం. లాక్సేటివ్స్లో లాక్టోస్ ఒకటి, పాలిఇథిలిన్ గ్లైకాల్ ఒకటి. ఇవేం చేస్తాయంటే కొంచెం వాటర్ని లాక్కొని మన స్టూల్ని సాఫ్ట్ చేస్తాయి, దానివల్ల ఈజీగా పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళకి అక్కడ పెయిన్ ఉంది పాస్ చేయడానికి అంటే కొన్ని రకాల ఆయింట్మెంట్స్ ఇస్తాం పెయిన్ నివారించడానికి, సో దాన్ని సరిపోతుంది. అలా కాకుండా కొన్నిసార్లు స్టూల్ ఇంపాక్ట్ అయిపోతుంది. ఇంపాక్ట్ అంటే రెక్టమ్ ఏరియాలో యాండస్ పై భాగంలో స్టూల్ని గట్టిగా ఫామ్ అయిపోయి అది కొంచెం బాల్ లాగా తయారైపోయి అక్కడి నుంచి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి సమయాల్లో మాత్రం ఇనిమాస్ అనేవి ఇస్తుంటాం కింద నుంచి, సో దాంతో కొంతవరకు నివారణ వస్తుంది. దాని తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ థెరపీ కింద ఈ లాక్సేటివ్స్ అండ్ డైట్ హ్యాబిట్స్తో మనం ఒక 3 to 6 months పాటు ఇది ట్రైన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత స్లోగా ఇవి తగ్గించి ఆపేస్తాం. పిల్లల్లో మలబద్ధకాన్ని గుర్తించినప్పుడు పేగుల్లో ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల సమస్య లేదని రూఢీ చేసుకోవాలి. విరేచనానికి వెళ్లడంపై శిక్షణ ఇవ్వాలి. ఎక్కువగా మంచినీళ్లు తాగించాలి. పండ్లు, పండ్ల రసాలు ఇవ్వాలి. ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. పిల్లలకు రెడీమేడ్ లేదా జంక్ ఫుడ్ను దూరంగా ఉంచాలి. పిల్లలకు తగినంత శారీరక శ్రమ ఉండేలా వారు ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూడాలి. పిల్లల్లో మలబద్ధకం మరీ తీవ్రంగా ఉంటే అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో మలబద్ధకాన్ని నివారించడం అన్నది పెద్దల బాధ్యత. జీవితపు ఆఖరి మజిలీ అయిన వృద్ధాప్యంలో కంటి నిండా కమ్మగా నిద్రపోవటం అనేది మనలో చాలా మందికి తీరని కలగా మారిపోతుంది. హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పుల వంటి కుంగదీసే ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఒంటరితనం, డిప్రెషన్ వంటి మానసిక ఇబ్బందులు కావచ్చు. ఇవన్నీ వృద్ధాప్యంలో చాలా మందికి కంటికి కునుకును దూరం చేస్తున్నాయి. ఫలితంగా వార్ధాక్యంలో చాలా మందికి నిద్రలేమి అనేది శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిద్రలేమి నుంచి బయటపడి చక్కటి సుఖనిద్రను సొంతం చేసుకునేందుకు రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ అందిస్తున్న ప్రత్యేక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఇంతకు మించిన ఆరోగ్యం, ఆనందం అవసరం లేదంటారు. అలసిన తనువును మనసును సేద తీర్చేది నిద్రే. అంతమాత్రమేనా?
నిద్రలో మన శరీరం రీఛార్జ్ అవుతుంది. అలాగే శరీరం తనను రిపేర్ చేసుకుంటుంది. అంతెందుకు, మన మెదడు కూడా తన జ్ఞాపకాలకు సంబంధించిన వివరాలను విశ్లేషించి ఏది అవసరమో ఏది కాదో స్పష్టత తెచ్చుకుని వాటిని భద్రపరుస్తుంది. నిద్ర అనేది ఏ వయసులో వారికైనా సాధారణ ఆరోగ్యరీత్యా చాలా అవసరం. నిజమే. అయితే కడుపు నిండా తిండి ఉన్నా నేడు చాలా మందికి కంటి నిండా కునుకు కరవవుతోంది. ఒకప్పుడు నగరాల్లోని ప్రజలే నిద్రకు వెలి అవుతున్నారనుకునేవాళ్లం. అయితే నేడు టీవీలు, మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా కంటికి కునుకు కరవవుతోందని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాకుండా నగరాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో చాలా మందికి రాత్రిళ్లు ఉద్యోగాలు, విధి నిర్వహణలు చేయాల్సి వస్తోంది. అలాగే చాలా మందికి నిద్ర పట్టడమే ఓ సమస్యగా మారుతోంది. మొత్తంగా ఇలా అనేక కారణాల వల్ల కంటి నిండా నిద్రపోలేని పరిస్థితుల్నే డాక్టర్లు నిద్రలేమిగా పిలుస్తారు. ఈ నిద్రలేమి వల్ల అనేక శారీరక సమస్యలు, మరెన్నో మానసిక సమస్యలు వచ్చి పడతాయి. నిద్రలేమిని తగ్గించుకునేందుకు మన సంప్రదాయ వైద్యాలు బాగా పనిచేస్తాయి. మరీ ముఖ్యంగా ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగా సమ్మిళితమైన చికిత్సలు నిద్ర సమస్యల్ని పరిష్కరిస్తాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ ఇప్పుడు నిద్రలేమికి చక్కటి పద్ధతుల్ని అందచేస్తోంది. నిద్రలేమికి శిరోధార బాగా పనిచేస్తుంది. చక్కటి వనమూలికలతో కాచి తయారు చేసిన చిక్కటి ద్రవాన్ని నుదిటి పైభాగం మీద ధారగా పడేలా చేయడం ద్వారా శిరస్సు భాగమంతా కొత్త శక్తిని పుంజుకుంటుంది. నాడీ వ్యవస్థ పునరుత్తేజం చెందుతుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. నిద్ర సమస్యలు, నిద్రలేమి తగ్గుతాయి. అలాగే నిద్రలేమిని తగ్గించుకునేందుకు హాట్ స్టోన్ థెరపీ కూడా చక్కగా పనిచేస్తుంది. ప్రత్యేకమైన రాళ్లను వేడి చేసి అనంతరం ప్రత్యేకమైన నూనెలతో మర్దన చేసిన శరీర వీపు భాగంలో ఉంచడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి కండరాలు ఉపశమనం పొంది నాడీ వ్యవస్థ ఉత్తేజం చెంది ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా నిద్ర బాగా పడుతుంది. నిద్ర సమస్యలు ఉన్నవారు ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ని సంప్రదించడం ద్వారా చక్కటి పరిష్కార మార్గాల్ని పొందవచ్చు. పైల్స్తో బాధపడుతున్నప్పుడు, ఆ పైల్స్ బాగా ముదిరిపోయినప్పుడు, నొప్పితో పాటు అప్పుడప్పుడు ఆసనం నుంచి రక్తం పడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే పైల్స్ ఉన్నా లేకున్నా మనలో కొంతమందికి తరచుగా మలంలో రక్తం పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వేడి చేసిందనో, పైల్స్ మూలంగా రక్తం పడుతుందనో అశ్రద్ధ చేయకూడదు. రక్తం పడటం అనేది ఎప్పుడైనా ప్రమాదకర సంకేతమే. మలంలో రక్తం కనిపించడం వెనుక సాధారణ ఇన్ఫెక్షన్లు, పైల్స్ మొదలుకొని ప్రమాదకరమైన పెద్దపేగు క్యాన్సర్ వరకు చాలా కారణాలే దాగి ఉంటాయి. మలంలో రక్తం పడటం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మలంలో రక్తం కనిపించడానికి వెనక కారణాలేంటి? రెక్టల్ బ్లీడింగ్ అనేది యానల్ బ్లీడింగ్ అనేది చాలా కామన్. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. మనం మోషన్ పోయినప్పుడు కొద్దిగా బ్లడ్ రావటం, మన కమ్మౌడ్లో బ్లడ్ ఉండటం అనేది కామన్. అది స్మాల్ ప్రాబ్లమ్స్ లైక్ ఫిషర్, పైల్స్ నుంచి లోపల పాలిప్స్ నుంచి క్యాన్సర్ వరకు అనేక కారణాలు ఉంటాయి. ఈ రెక్టల్ బ్లీడింగ్ అనేది జనరల్గా ఇగ్నోర్ చేయొద్దు. స్పెషల్లీ ఆఫ్టర్ ద 50 నెవర్ ఇగ్నోర్. రెక్టల్ బ్లీడింగ్ అనేది నా దృష్టిలో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ పేషెంట్స్, డాక్టర్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. చాలా సందర్భాల్లో రెక్టల్ బ్లీడింగ్ని చాలా జూనియర్ డాక్టర్ చూస్తారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే రెక్టల్ బ్లీడింగ్కి కారణాలు పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, సెంటినల్ పైల్స్ కావచ్చు, పాలిప్స్ కావచ్చు, రెక్టల్ ఆర్ యానల్ క్యాన్సర్ కావచ్చు. అందుకొరకు ఎనీ బ్లీడింగ్ ఇన్ ద రెక్టమ్ షుడ్ బి ఎగ్జామిన్డ్ థరోలీ బై ద సీనియర్ డాక్టర్. సెకండ్, రెక్టల్ బ్లీడింగ్ ఫైల్స్, ఫిషర్స్, పాలిప్స్ వల్ల కానప్పుడు కంపల్సరీ దేర్ మస్ట్ బి సమ్ రీజన్ ఫ్రమ్ ద అబవ్. అంటే క్యాన్సర్, పాలిప్స్, కంజెంటల్ అనామలీస్, దానికి సిగ్మాయిడోస్కోపీ అండ్ కొలనోస్కోపీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒంట్లో వేడి చేసినప్పుడు మలంలో రక్తం పడుతుందా? వెయిట్ చేయటం వల్ల రావచ్చు. అంటే ఆల్రెడీ ఫిషర్ ఉండి స్పైసీ ఫుడ్ కానీ కాన్స్టిపేషన్తో కానీ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. అది వచ్చి 1-2 డేస్లో తగ్గిపోతే పర్వాలేదు. బట్ రెక్టల్ అంటే అక్కల్ట్ బ్లీడింగ్ అని ఉంటుంది. అంటే కనిపించదు, కంటిని కనిపించదు బ్లీడింగ్ ఉంటుంది. అది చాలా డేంజరస్. అది జనరల్ ఏంటంటే పైల్స్లో వస్తుంటుంది. సెకండ్, లోపల క్యాన్సర్ ఉన్నప్పుడు వస్తుంటుంది. అప్పుడు అందరి రెక్టల్ బ్లీడింగ్ ఉండి కంపల్సరీ సిపిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎంత అవుతుంది? 50 రూపాయలు అవుతుంది. చేపించుకుంటే నీకు ఎనీమియా, బ్లడ్ తక్కువ ఉందనుకోండి, రెక్టల్ బ్లీడింగ్ ఉందనుకోండి,
then it is a indication that is a condition is not simple. Then you should a complete investigation. మలంలో రక్తం పడటాన్ని క్యాన్సర్గా భావించవచ్చా? బ్లడ్ రెడ్ ఉందా బ్లాక్ ఉందా బట్టి జనరల్లీ బ్లడ్ రెడ్ ఉందంటే యానల్ అంటే కింది భాగంలో లాస్ట్ భాగంలో పైల్స్ ఫిషర్ పాలిప్స్తో వస్తుందని అర్థం. రెడ్ బ్లాక్ ఉందంటే ఇంటెస్టైన్స్ నుంచి రావచ్చు, కోలాన్ మొదటి భాగం నుంచి రావచ్చు. బ్లాక్ బ్లడ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ద రెడ్ బ్లడ్. రెక్టల్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? టు బి ఫ్రాంక్ ఏంటంటే రెక్టల్ బ్లీడింగ్కు హై టెక్నాలజీ పరీక్షల కంటే బెస్ట్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఈజ్ బెస్ట్. ఎనీ డాక్టర్ షుడ్ సి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇగ్నోర్, వాళ్ళు ఏదో మెడిసిన్స్ రాసిస్తారు, అది కాదు. రెక్టల్ బ్లీడింగ్ అన్నప్పుడు కంపల్సరీ చేతితో ఎగ్జామిన్ చేయాలి, ఇన్స్పెక్షన్ పెట్టుకోవాలి, టార్చ్ చేసి చూడాలి, ప్రాక్టోస్కోప్ చూడాలి. కానీ చాలామందికి బద్ధకం, అది చెయ్యకనే చాలా మిస్ అవుతుంటాం. మలంలో రక్తం కనిపిస్తున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? సో ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ఏ ఇన్వెస్టిగేషన్. పైల్సా, ఫిషర్సా, పాలిప్సా, క్యాన్సర్ ఆర్ ఫిస్టులా, ఇవి 5 ప్రధానంగా ఉంటాయి. వెరస్ ఫిషర్స్ అంటే ఓన్లీ గాయంలాగా ఏర్పడుతుంది, హార్డ్ స్టూల్స్తో కానీ లేదా స్పైసీ ఫుడ్తో కానీ. చాలా వరకు మెడికల్ ట్రీట్మెంట్తో, స్టూల్ సాఫ్ట్నర్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, లోకల్ మెడికేషన్తో. పైల్స్ ఉన్నాయనుకోండి, క్రానిక్ ఫిషర్స్ ఉండి సెంటినరీ ఫైల్స్ వస్తే సర్జరీ, అది జనరలీ ట్రెడిషనల్ సర్జరీస్ నెసెసరీ. పైల్స్ వచ్చినప్పుడు జనరలీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్కు మనకు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేదా మనం పైల్ ఇంజెక్షన్ అని స్క్లెరోథెరపీ అంటే కుదించకపోయేటట్టు ఇంజెక్షన్ ఇస్తాం. చాలా సింపుల్, 20-30 సెకండ్స్లో అయిపోతుంది. చేస్తే చాలా వరకు 80% ఉంది. చాలా పెద్దగా అయినప్పుడు పైల్స్ ఆపరేషన్ ఉంటుంది. పైల్స్ ఆపరేషన్ నవడేస్ ఏంటంటే ఎంఐపి ద్వారా చేయటం వల్ల, స్టేపుల్డ్ హెమరాయిడెక్టమీ వల్ల గతంలో ఆల్మోస్ట్ 1 మంత్ హీల్ అయ్యేది, ఇప్పుడు ఒక 1-2 డేస్లో హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఫిస్టులా అంటే వెరీ కాంప్లికేటెడ్ అండి. ఫిస్టులా అనేది సింపుల్ ఫిస్టులా ఉంటుంది, మీడియం ఫిస్టులా ఉంటుంది, హై ఫిస్టులాస్ ఉంటాయి. ఫిస్టులాస్ రిక్వైర్ ఏ టోటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అండ్ ఫిస్టులా షుడ్ బి ట్రీటెడ్ బై ఏ సీనియర్ సర్జన్. ఫిస్టులాను నెగ్లెక్ట్ చేయొద్దు. ఇకపోతే చాలామందికి లేజరు, ఇన్ఫ్రారెడ్ అవన్నీ ఒక పదాలతోని కన్ఫ్యూజ్ అవుతారు. ద ట్రీట్మెంట్ ఈజ్ సింపుల్. దీస్ ఆర్ ఓన్లీ ఎనర్జీ మోడ్స్. ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలనేది తెలియకుండా మాత్రం, ఎందుకంటే యానస్ ఈజ్ సచ్ ఎ థింగ్. మాకు హెడేక్ వస్తే టాబ్లెట్ వేసుకోవచ్చు, కానీ యానస్ దగ్గర నొప్పి వస్తే మాత్రం కూర్చున్న కష్టం, పనిచేసుడు కష్టం, బైక్ నడిపిన కష్టం, కారు నడిపిన కష్టం, జీవితమే దుర్భరం అవుతుంది. కాబట్టి మీరు యానస్ దగ్గర వచ్చిన ప్రాబ్లమ్స్ మాత్రం ఎక్స్పెరిమెంట్ చేయొద్దని నా యొక్క సూచన. ఇకపోతే క్యాన్సర్ సంబంధించింది ఉంటే మాత్రం డెఫినెట్లీ వీ నీడ్ టు ట్రీట్ అకార్డింగ్లీ. చికిత్స తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? ఒబేసిటీ తగ్గియాలి. ఎందుకంటే ఒబేసిటీ ఉన్న వల్ల పైల్స్ ఎక్కువైతాయి, ఫిషర్ ఎక్కువైతుంది, ఫిస్టులా ఎక్కువైతుంది. నార్మల్ హెయిట్. సెకండ్, మోషన్స్ ఫ్రీ ఉండాలి, రెగ్యులర్ ఉండాలి. హై ప్రోటీనే కాకుండా ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ గ్రీన్ సలాడ్స్ తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీ. షుడ్ మేక్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. మూడోది, డైట్లో ఏంటంటే సమపాలంగా తినాలి. మీరు ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ అట్లా స్పైసీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూడా ఫిషెస్ లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మలంలో కనిపించే రక్తంపై ఎలాంటి అవగాహన అవసరం? రెక్టల్ బ్లీడింగ్ వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఏదో గర్మీ అయిందనో లేకుంటే వేడి అయిందనే సరే 1-2 డేస్ వచ్చిపోతే పర్వాలేదు. అదర్వైజ్ కన్సల్ట్ ఏ ప్రాపర్ డాక్టర్. ఫిషరా, పైల్సా, ఫిస్టులానా, పాలిపా, క్యాన్సరా, ఈ 5 చూసిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. డోంట్ ఎక్స్పెరిమెంట్. ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ అని ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఎందుకంటే యానస్ దగ్గర ఒకసారి ఖరాబ్ అయిందనుకోండి, ఇక దాన్ని ఏ ప్లాస్టిక్ సర్జరీ మాలాంటి సీనియర్ సర్జరీ కూడా చేసే అవకాశం ఏమి ఉండదు. కాబట్టి డోంట్ టేక్ ఏ ఛాన్స్. మలంలో రక్తం కనిపించడం వెనుక అన్నిసార్లు క్యాన్సరే కారణంగా ఉండాల్సిన పనిలేదు. మామూలు పరిస్థితుల్లో కూడా మలంలో రక్తం పడచ్చు. అయితే ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవటం అన్ని విధాల మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో మామూలు సబ్బులకు బదులుగా గ్లిజరిన్ శాతం ఎక్కువగా ఉన్న సబ్బుల్ని వాడండి. గ్లిజరిన్ సబ్బులు చర్మంపై తేమను పట్టి ఉంచుతాయి. దీంతో చర్మం పొడారిపోకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512.
లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.